మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ధనపరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చాలా విశేషమైనటువంటి భాగ్యము, భోగము, ధనప్రాప్తి, అట్లాగే కొన్ని కర్మదోషాలు నివృత్తి జరిగి పూర్వజన్మ ఆర్జితమంతా కూడా లాక్కొచ్చుకునేటటువంటి వాళ్ళలో వృశ్చిక రాశి వారు ఈ నెల రోజులు విశేషం అని చెప్పుకోవాలి. అంటే మరి ఈ జన్మలో ఆర్జితం గురించి కాదు, 9వ భావం అనేది కోణస్థానం అండి. వృశ్చిక రాశి వారికి కర్కాటకంలో గురుడు ఉన్నాడా, ఉచ్చస్థితిలో ఉన్నాడా, మన జూన్ 2 వచ్చాడు కదా, అప్పటి నుంచి వీళ్ళకి ఎన్నో మిరాకిల్స్. రావు అనుకున్నటువంటి డబ్బులు రావటము, వాటిని ఆల్రెడీ భూముల మీద పెట్టడము, కొంతమంది భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవటము, కొంతమందికి ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా వెంటనే రెన్యువల్ అవటం, బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వటము, లేదా తండ్రి సహకరించటము, దేశంలో విదేశాల్లో ఉన్న కుమారులు కుమార్తెలు వీరికి సహకరించటము, వెంటనే ఇల్లులు కట్టుకోవటము, గృహప్రవేశాలు చేసుకోవటము. ఇట్లా మామూలు ఇల్లు కూడా కాదండి, విల్లాసు, పెద్ద పెద్ద ఇల్లులు కొంతమందికి. అంటే ఆ యొక్క స్థానము సౌఖ్యస్థానము. గవర్నమెంట్ జాబ్స్ కూడా కొంతమందికి జూలై 15 తర్వాత మంచి లెవెల్స్లో ఉన్న వాళ్ళు లేనిపోని అవమానాలు ఆల్రెడీ పడుతూ వీళ్ళంతటా వీళ్ళు రిజైన్ చేయడం, లేకపోతే వీళ్ళని పెద్ద అధికారులు ఎవరైనా వేరే చోటకి పోస్టింగ్లో పంపించడం, వీళ్ళు అటు ఇటు తిరుగుతూ, కొంతమంది అటు ఇటు తిరుగుతూ మా వల్ల కావాలని ఉద్యోగం అని చెప్పి రిజైన్ చేసి అవసరమైతే వ్యాపారం చేద్దామని చెప్పి వ్యాపారం వైపు కిందకు వస్తారంటే ఈ రాశ్యాధిపతి ఎవరండి? వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు. ఈయన వచ్చి ఎక్కడ ఉన్నాడు? వృషభ రాశిలో ఎదురుకుండా చూస్తున్నాడు. వ్యాపార స్థానంలో ఉండి వ్యాపారం వైపుకి చూస్తూ ఉంటాడు ఆయన. మరి ఒక మనిషిని నాశనం చేయాలంటే ఎవరో ఒకరు చూడాలి, పాపగ్రహం. అవునా కదా? అందరూ మంచి వాళ్ళే ఉండరు. కాబట్టి ఈ కుజుడు సప్తమంలో ఉండి వీరి యొక్క ఆలోచనలు మారుస్తారు. ధన విహీనంతో పాటుగా వ్యాపారపరమైనటువంటి పట్టు గురించి చూడటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఉన్న గవర్నమెంట్ జాబ్స్లో కూడా కొంతమంది పై అధికారుల వలన విడిలిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది లంచగొండి వాళ్ళు లంచంతో బయటపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. కొంతమంది ఉద్యోగాల్లో ప్రయత్నం చేసి విసుకెత్తిపోయి మొన్నటిదాకా అవమానపడి ఇప్పుడు ఉద్యోగాలు లే ఆఫ్లు అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి వస్తుందిలే, రేపు వచ్చే నెల సూర్యుడు బలంగా వస్తున్నాడు కాబట్టి ఆగస్టులో ఉద్యోగం వస్తుందని చెప్పి కాస్త నిలబెట్టుకునే వాళ్ళు కూడా గురుడు వలన ఉన్నారు. కాబట్టి ఒక ఉద్యోగంలోనే ఇన్ని ఉన్నాయనుకోండి, ఇక తండ్రి గారి వలన ఆస్తులు కలిసి వస్తే కొంతమందికి విపరీతమైన ఆస్తులు. అట్లాగే భార్య భర్తలు వీరి మధ్య అయితే గనక కొంపటి ఒకటే తక్కువ, మండుతున్న బొగ్గులు ఉంటూనే ఉంటాయి ఎదురుకుండా ఉన్న కుజుడు వలన. కుటుంబ వ్యవహారాలేనండి, వీళ్ళ వ్యవహారాల వల్ల గొడవలు రావు. కుటుంబాలలో మేనరిక బంధువులో, మేనమామలో, మేనత్తలో ఏదో ఫంక్షన్లో కలుస్తారు. మరి గురుడు చూస్తేనేమో ఫంక్షన్ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం ఏంటంటే ఆనంద స్థానం. యోగ్యం అంటే విందులు, వినోదాలు, చక్కటి ప్రయాణాలు ఇవన్నీ చేసి ఆనందంగా ఉంటూ ఉంటారు. అక్కడేవో మాట్లాడుకున్నవన్నీ ఇంటికి వస్తారు, లేకపోతే అక్కడే బిగిన్ అవుతుంది ప్రయాణంలోనే. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? అక్కడ వాళ్ళని చూసి ఎందుకు నవ్వావు? మన కుటుంబ విషయాలు ఎందుకు చెప్పావు? ఇక వీళ్ళకి దొరకనివి అంటూ ఏముండవు భార్యాభర్తలకి. ఇక ఏదంటారు రాచపుండు అవుతుంది అంటారు చూసారా, బొగ్గుల్ని విసిరితే ఎట్లయితే నిప్పురవలు బయటకు వస్తాయో వస్తూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సరిగ్గా ఉంటే సత్సంతానం, విపరీతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి యోగం. ఏమాత్రమైనా సరే కాలానికి లోబడి కుజుడికి గనక మీరు గనక దృష్టికి లోబడితే మనకు కుటుంబంలో విపరీతమైనటువంటి విభేదాలు వస్తాయి. మీ మధ్య సరైనటువంటి మాట కూడా లేకుండానే కొన్ని కుటుంబాల్లో విపరీతమైనటువంటి దారుణాలు జరిగిపోతాయి. కొంతమందికి అయితేనండి ఇది వృశ్చిక రాశి వారికి సప్తమంలో కుజుడు ఉంటే జన్మజాతకాల్లో కుజదోషం అంటారు కదా, అది కుజదోషం ఇక్కడ కూడా కొంచెం వర్తింపబడుతుంది. కానీ వాళ్ళు కాపాడుకుంటారు. ఎంతవరకు అండి? కుజుడికి అది మంచి క్షేత్రం కాదు, అది శుక్రక్షేత్రము. కొంతమందికి ఇందాక నేను చెప్పాను భార్యాభర్తల మధ్య కుజుడు శుక్రుని కూడా చూస్తున్నాడు, కేతువుని చూస్తున్నాడు కదా. లైంగిక పరమైనటువంటి కొన్ని వ్యవహారాలు, పూర్వపు విషయాల యందు ఆసక్తి పెరిగిపోయి అవసరం లేకుండా వాళ్ళింటికి వీళ్ళింటికి పోవటం, తెలిసిన వ్యక్తులింటికి, లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మంటము, ఇవన్నీ ఏంటంటే గ్రహాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కోరికలు, గురుడు అక్కడ ఉండడం మంచిదే, కోరికలు కూడా పెంచేస్తాడు ఆయన. దాని ద్వారా ఈ గ్రహాలకి బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కోరికల్ని అదుపులో ఉంచుకోండి. కుజగ్రహం ఉంది, శుక్రుడు కేతువుతో కలుస్తున్నాడు, కర్మలో పూర్తిగా లోపత్వం వస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి
సప్తమాధిపతి వెళ్ళి కేతువుతో కలిశారు. కుజవత్ కేతువు అంటారండి. కేతువు ఎవరిచ్చే ఫలితాలు ఇస్తాడంటే కుజుడిచ్చే ఫలితాలు ఇస్తాడు. కుజుడు కేతువుని చూస్తున్నాడు, శుక్రుని చూస్తున్నాడు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. అందుకనే ఇంత గట్టిగా ఎందుకు చదువుతున్నానంటే విన్నవాళ్ళు ఓకే ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉంటే మన కుటుంబాలు ఒడ్డున పడతాయి, అంతే కదండి, అంతేనే కాదా? అందుకనే నేను అనేది ఏంటంటే కుజుడు శుక్రుని చూడటం వలన వివాహం అయిపోతుంది అనుకున్న వాళ్ళకు కూడా పెటాకులు అయిపోతుంది. అంటే వివాహం దాకా వెళ్ళదు, ఏదో ఒక వాళ్ళకున్న సత్సంబంధాల గురించి తెలియటం, ఆ అమ్మాయో అబ్బాయో వేరే వాళ్ళని ప్రేమించారని బంధువుల ద్వారా తెలియటం, ఇట్లా రకరకాల సమస్యలతో వివాహాలు ఆగిపోయే పరిస్థితి కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సత్సంబంధం కుజుడికి శుక్రకేతువులకు ఉన్న సంబంధం తెలియజేస్తుంది. చతుర్థంలో ఉన్న రాహువు వాహన ప్రమాదాలను సూచిస్తాడు. విద్యార్థులకి విఘాతాలు, విద్యలో విఘాతాలను సూచిస్తారు. ప్రేమికులకి ప్రేమ విఫలమయ్యే పరిస్థితి శని భగవానుడు చూస్తాడు. కాకపోతే కొంచెం లౌక్యంగా జాగ్రత్తగా పూర్వజన్మార్జితం వలన గురువు చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో తల్లిని తండ్రిని ఒప్పించగలిగే స్టామినా వీళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఒప్పుకున్నట్లయితే కనుక కొంతవరకు ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు జన్మజాతకంలో వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు వివాహాన్ని సూచిస్తేనే పెళ్లిళ్ళు చేయండి. ఎందుకంటే ఇప్పుడు గోచారంలో కూడా సప్తమంలో కుజునున్నాడుగా, పెళ్లిళ్ళు అంత తొందరగా చేయడు ఆయన. ఆ కుజుడిని ఎవరు చూస్తున్నారండి? శని చూస్తున్నాడు. కాబట్టి చాలా డేంజరస్ పరిస్థితుల్లో వృశ్చిక రాశి ఉంది. మీకు కొంతమంది విద్యార్థులకైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశీయాన విద్యతో పాటుగా అంటే విదేశాల్లో చదువుకునే వాళ్ళకి చాలా చాలా మంచి యువకాలం నడుస్తుందని చెప్పుకోవాలి. అట్లాగే వీరి యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే గురుడు డైరెక్ట్గా ఆ రాశిలో ఉండి ఈ వృశ్చిక రాశి వీరి జన్మరాశిని చూస్తున్నాడు అంటే వీళ్ళ ఐక్యూ లెవెల్స్ మోస్తరుగా కాదు ఒక మోతాదులో ఉంటాయి. అంతటి ఐక్యూ లెవెల్స్ ఏదైతే కోల్పోయాము అనుకున్నారో, ఎందుకంటే కోల్పోయామని ఎందుకన్నానంటండి వృశ్చిక రాశి వారికి పంచమ స్థానము అంటే ఆలోచన, మేధస్సు, ఏకాగ్రత, సృజనాత్మకత, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ సమయంలో ఏ పని చేయాలి, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికాబద్ధం విషయంలో వీరికి ఆలస్యము, అలసత్వము, నిర్లక్ష్యము, నిర్లిప్తత, ఒంటరితనము ఏవైతే ఉన్నాయో అన్ని దుర్లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి శని వల్ల కలుగుతూనే ఉన్నాయి. దానివల్ల కొంతమంది డబ్బుని నష్టపోతున్నారు. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఇట్లా లేట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల నేను ఇందా చెప్పినవన్నీ కూడా వాళ్ళకి డౌన్ఫాల్ బిగిన్ అవుతుంది. ఈ గురుడు యొక్క దృష్టి వీరి రాశి మీద ఉండి పరిగెత్తిస్తూనే ఇప్పుడు నీళ్లు అసలంటూ కొంచెం దారి దొరికితే మనకి ఫస్ట్ పడేదే తెలుస్తుంది. తర్వాత నీళ్ళని పట్టుకోవడం ఎవరి వలన అవుతుందండి? ఒక్కసారి ఇంత రంధ్రంలోంచి నీళ్ళు వస్తే ఆ రంధ్రం కాస్తుంది పెద్దదవుతుంది. ఆ నీళ్ళు ఎట్లా పరిగెడతాయంటే అంత ఘోరంగా పరిగెడతాయి. ఈ 3 జలరాశుల్లో వృశ్చిక రాశి వారిది జలరాశి, పంచమంలో ఉన్నటువంటి శని జలరాశి, కర్కాటక కోణస్థానము అంటే కోణస్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా ఆకాశతత్వ గ్రహమై జలరాశిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క ప్రణాళికలు ఎట్లా అంటే పరిగెత్తు డబ్బు 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 అంటూనే ఉంటారు, డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ ఆల్రెడీ భూములు ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకుందాం అనుకున్న వాళ్ళకి 10 రూపాయలు వచ్చేది 14 రూపాయలు వచ్చేటటువంటి బేరాలు రావటము, వీళ్ళు అమ్ముకోవటము, మళ్ళీ వేరే దాని మీద పెట్టుబడి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. సరే శని వల్ల దోషం ఉన్నప్పటికీ గురుడు యొక్క దృష్టి శని మీద పడుతుంది కదా, కాబట్టి వీళ్ళిద్దరూ సమూజ్యులు కాబట్టి శని బలం తగ్గుతుంది. గురువు బలంగా ఉన్నారు కాబట్టి గురుడు యొక్క బలం, గురుడు రాశిలో ఉన్నారు శని, గురుడు చేత చూడబడుతున్నప్పుడు ఇంకా ఆలస్యము అలసత్వము వీళ్ళ దగ్గర ఉండవండి, పరిగెత్తడమే పని. అంతటి భోగము, భాగ్యము, సౌఖ్యము, అన్ని రకాల యోగాలు ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న నిశ్శబ్దమైనటువంటి వ్యవహారం జరుగుతోంది. ఎందుకని వీరికి జూలై 15వ తేదీ వరకు కర్మస్థానాధిపతి అయినటువంటి రవి, ఈ రవి ఏం సూచిస్తాడు? ఉద్యోగ వ్యవస్థని, ఉద్యోగ అవకాశాదుల్ని, ఉద్యోగంలో మంచి వృద్ధిని, ఉద్యోగంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ని వీటిల్ని సూచిస్తాడు. మరి ఆల్రెడీ జూలై 15 వరకు ఆయన అష్టమంలో ఉన్నాడు. వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రతి చోట అవమానమే. ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి వెళ్ళటం, అవమానం పడటం, డబ్బులు ఖర్చు పెట్టడం, వాడిని నమ్ముతాడు వీడిని నమ్ముతాడు, వీడికి చదువుకున్నాడు చదువుకి సంబంధించిన డబ్బులు కట్టాలి, మరి తండ్రి ఇబ్బంది పడతాడు అంటే వీళ్ళు అనుకుంటారు అట్లా. అప్పులు చేయడం, ఎవరో ఒకరు నమ్మటం, గవర్నమెంట్ ఉంటారు కదా మీడియేటర్స్, వాళ్ళని నమ్మటం, డబ్బులు పెట్టడం. ఎందుకని 7వ తారీఖు వరకు జూలై 7 వరకు వీళ్ళు ఇదే సంసిద్ధావస్థలు ఎందుకుంటారంటే రవితో పాటుగా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. గోపి గోడ మీద పిల్ల ఆయన, సొంత ఇంట్లో ఉన్నాడు ఆయన.
రవితో చెడగొడుతున్నాడు వ్యవహారాన్ని, వీడి కర్మనంతా చెడగొడుతున్నాడు ఆయన. అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు మిత్రులు. కాబట్టి ఆ బలం ఎట్లా ఉపయోగపడుతుందంటే వీడికి తెల్లారు లేచిన దగ్గర నుంచి ఉద్యోగాలు వేడ బీనవటం, వాడితో మాట్లాడి వీడితో మాట్లాడి వాళ్ళందరూ నాకు తెలుసు అనుకుంటున్నాడే తప్ప వాళ్ళందరూ కలిసి వీడిని మోసం చేస్తున్నాడని వీడికి అనుకోవట్లే. బట్ ఇక్కడ జాగ్రత్త లేకపోతే ఏ విధంగా అయితే కొంతమంది డబ్బులు వస్తాయి, ఇందాక చెప్పిన వాళ్ళు కొంతమంది ఉద్యోగ వ్యవస్థలో మాత్రం పూర్తిగా బలహీనంగా ఉన్నారు. సరే గురువుగారు ఇంత టఫ్గా చెబుతున్నాడు అని చెప్పి ఎవరు దయచేసి అనుకోకండి. ఎందుకంటే గ్రహాలు చేసే విన్యాసాలు తెల్లారు లేస్తే మేము చూస్తాం. మేము నిత్యం అంతరిక్షంలోనే సంచరిస్తూ ఉంటామండి. మేము ఇక్కడ ఉంటాం. మేము ఋషులు కాకపోవచ్చు, గడ్డాలు లేకపోవచ్చు, పుట్టలు లేకపోవచ్చు, కానీ తెల్లారు లేస్తే డిగ్రీస్లో ఏ డిగ్రీలో ఏ గ్రహం ఉంది, ఏ గ్రహం ఎవరిని చూస్తున్నారు, దీనివల్ల ఏ ఏ భావాలు చెడిపోతాయి, ఇలాంటివన్నీ తెలుసుకుంటాం. కొంతమంది ఫోన్లు చేసి గురువుగారు మేము పెట్టుబడి పెట్టాం నష్టపోయాం, గురువుగారు మరి ఈయన వ్యాపార స్థానంలో ఉన్నారు, ఉన్నట్టుండి ఇప్పటిదాకా బాగానే ఉన్నామండి, స్త్రీ పురుషులు కలిసి ఉంటారు వ్యాపారంలో నలుగురు, ఉన్నట్టుండి మా వ్యాపారాల్లో పూర్తిగా నాశనం అయిపోయామండి, లాభాలు వస్తాయనుకుంటే వాళ్ళు మోసం చేశారు, వాడు పైకి ఏమో లెడ్జర్లో ఒకటి చూపిస్తున్నాడు సార్, లోపలేమో మొత్తం మోసం సార్, వాడు మోసగాడు సార్ అంటారు. ఇట్లా భాగస్వాముల మధ్య ఈ నెలలో విపరీతమైనటువంటి పెడార్థాలు, కొట్లాటలు, కేసులు పడటం, వీళ్ళు విడిపోవటము, మంచిగా చేస్తున్న బిజినెస్ కూలబడిపోవడం, ఇట్లాంటివి ఎన్నో రకాలుగా వివాహాలకు సంబంధించి దంపతుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, సంఘంలో అయితే కనుక వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వీరి యొక్క చూపు వలన అవతల వాళ్ళని చూసే పద్ధతి, స్త్రీల యందు వీళ్ళు ప్రవర్తించే దీని వలన మొత్తం సంఘంలో కీర్తి ప్రతిష్టలు తుదముట్టించుకుపోయే పరిస్థితి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులకి ఈ దౌర్భాగ్యం ఏర్పడే పరిస్థితి ఉంది, సినిమా యాక్టర్స్కి ఉంది, అట్లాగే కొంతమంది క్రీడాకారులకు కూడా ఈ దోషాలు ఆపాదింపబడుతున్నాయి. కుజుడు క్రీడాకి సంబంధించిన వాడు, శుక్రుడు చిత్రసేనకి సంబంధించిన వాడు, రాజకీయ నాయకుడికి సంబంధించిన రవి అష్టమంలో కుదురుతో ఎక్కడ వదులుతున్నాడు ఆయన. కాబట్టి బుధగ్రహం వక్రించి కూడా అటు ఇటు తారసపడుతుంది కాబట్టి విపరీతమైనటువంటి నష్టాలు, లాభాలు అనుకుంటే నష్టాలు వస్తాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి గురుడు ఒక్కడే బాగున్నాడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరాధన చేసుకుంటూ పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మిగతా గ్రహాలు శాంతింపజేయడానికి మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళు ఏం లేదండి, ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి హోమం ఉంటుంది, పాశుపత హోమం. అది చేసుకుంటే వివాహం కాని వాళ్ళకి, వివాహమై ఎడబాట్లు పడుతున్న వాళ్ళకి, వివాహమై ఎడబాడికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవమానాలు, అనుమానాలు కలుగుతూ లేనిపోని సమస్యలు, వ్యాపారస్తుల్లో అవసరం లేని విఘాతాలు, అట్లాగే పరస్త్రీ వ్యామోహాల వలన కీర్తి ప్రతిష్టలు నష్టపోయేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ సంబంధము, శుక్రగ్రహ సంబంధం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హోమం చేయించుకోవటం, దానికన్నా ముందు కుజుడికి, రాహుకేతువులకి జపం చేయించుకొని, తర్పణాలు వదిలించుకొని, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణం చేయించుకోవటము, హోమం చేయించుకోవటము, ఆ భస్మము నిత్యము ధరించటము, ఇది అత్యుత్తమమైనటువంటి విశేషం. మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగ పాశుపత హోమం కానీ, లేకపోతే రవికి సంబంధించినటువంటి జపం చేయించి సూర్య షడాక్షరితో హోమం చేయించటం, వాళ్ళు కూర్చొని తెల్ల జిల్లేడుతో హోమం చేసుకోవాలి ఆవునేతితో. దానివల్ల ఏంటంటే ఉద్యోగం వరకు రాకుండా వాళ్ళంతా వాళ్ళు కాపాడుకోబడతారు, లేకపోతే నెక్స్ట్ అయినా సరే మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా జన్మజాతకరీత్యా చేసుకునేదానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఏ దశలు నడుస్తున్నాయి, ముందు గురువుల్ని, మాలాంటి గురువుల్ని సంప్రదిస్తే అసలు ఏ దశలు నడుస్తున్నాయి, అవి ఇక్కడ ఏమేమి తచ్చట్లాడుతున్నాయి, ఈ జన్మజాతకంలో ఉన్న గ్రహాలు ఇప్పుడు యోగిస్తున్నాయా, బాధిస్తున్నాయా. ఇప్పుడు నేను అన్నానండి, ఒక గురువు తప్ప మిగతా గ్రహాలన్నిటికీ జపాలు చేయించమంటే తట్టుకోగలరా వీళ్ళు? ఒక్కొక్క గ్రహానికి ఎన్ని వేల సార్లు జపాలు ఉంటాయి, ఎన్ని వేల సార్లు చేయాలి, ఎన్ని వేలు ఖర్చు అవుతాయో తెలుసా? చాలా మందికి తెలియదు. అందుకనే జన్మజాతకంలో అయితే ఉద్యోగస్తుడికి 1-2 గ్రహాలు పైకి లాగుతాం మేము. పెళ్లి కాని వారికి కొంతమందికి కళ్యాణం చేయమని చెబుతాం, కొంతమందికి హోమం చేయమంటాం, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయమంటాం. అంటే వెయిటేజ్ ఉంటుంది జన్మజాతకంలో, గోచారంలో వెయిటేజ్ తెలియదు. ఇప్పుడు మొత్తం చేయమంటే ఎంత ఖర్చు అవుతుందండి వీళ్ళకి? అందుకని ఇక్కడ డబ్బుతో పని. కాబట్టి పరిహారం ఆచరించే వాళ్ళు పర్ఫెక్ట్గా ఈవెంట్ వైజు ఆచరించాలనుకుంటే జన్మజాతకం దగ్గరికి వెళ్ళండి. మాకేవీ లేవండి అనుకుంటే కనుక నవగ్రహాలన్నిటికీ పాశుపత రుద్రాభిషేకం చేసుకోండి, లేకపోతే నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు చేసి స్తోత్రపారాయణ చేస్తే ఏమండి ఎవరికి ఉన్నంతలో వారికి పిండి కొద్దీ రొట్టె. డబ్బున్నవాడు 10 రూపాయలు ఖర్చు పెడితే వారికి ఇంకా వస్తుంది. డబ్బు లేని వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడం ద్వారా కొంతన్నా వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఎవరు చేసుకున్న ఫలితం ఒకటే ఉంటుందండి. అయితే డబ్బున్నవాడు వదలాలి, డబ్బు లేనివాడు ఉన్నంతలో
మనసును వదలాలి, అంతకుమించి వేరే ఏమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా విశేషంగా మంచి రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.